అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను మీ అందరినీ ఒకటే అడగాలనుకున్నాను, మనకి గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి జరిగిందా? ఇక్కడ ఏదన్నా పెట్టుబడులు, కొత్త పెట్టుబడులు ఏదైనా వచ్చాయా? కొత్త సంస్థలు ఇక్కడ ఏదైనా వచ్చాయి? కంపెనీలు? మనం చాలా వెనకబడిపోయాం. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమీ జరగలేదు. మనం హైదరాబాద్లో మీరందరూ చూస్తే అక్కడ ఐటీ హబ్ అని చంద్రబాబు నాయుడు గారు అది అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అలా చేసే సమర్థ ఉన్న వ్యక్తి ఒక్కలే, చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని ఇక్కడ సీఎం చేస్తే మన విశాఖలో మన అలాంటి సమస్యలు చూడగలుగుతాం. అదే కాకుండా మన బిడ్డలకి, మన పిల్లలకి ఉద్యోగాలు అనేది చాలా ముఖ్యం. వాళ్ళు మంచిగా చదువుకుని వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తేనే కదండి వాళ్ళకి ఆదాయం ఎక్కువ అవుతుంది. మరి మనం ఎందుకు వెనకాల పడిపోతున్నాం? మనం ఇవాళ సైకిల్ తొక్కి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇవాళ శ్రీభరత్ గారి గురించి మాట్లాడాలంటే, ముందుగా అసలు గాజువాక గురించి మాట్లాడాలంటే, గాజువాక అంటే అందరికీ గుర్తొచ్చేది స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తామని ముందు కూడా చేశారు, ట్రై చేశారు చేద్దామని. అప్పుడు ఎంబీబీఎస్ మూర్తి గారు అది ఆపారు. మళ్ళీ ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తారని చెప్తున్నారు. వాళ్ళు భూములు త్యాగం చేస్తారు స్టీల్ ప్లాంట్ కోసం. వాళ్ళు ఆ 10 వాళ్ళలో ఒక సగం మందికి కూడా జాబ్ రాలేదు ఇంకా. ఇది చాలా దారుణమైన పరిస్థితి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మళ్ళీ ప్రైవేటైజ్ చేస్తాను అంటున్నారు. మొన్న నాకు గుర్తుంది, మొదటి ధర్నా శ్రీభరత్ గారు చేసింది స్టీల్ ప్లాంట్ కోసమే. ఇలాంటి స్టీల్ ప్లాంట్ సమస్య కానీ మనకు ఉన్న సమస్యలు సెంటర్లో ఒకసారి మాట్లాడాలి, అక్కడ కేంద్రంలో మాట్లాడాలంటే మనకు ఒక మంచి సమర్థులైన మనిషి అవసరం. కొంచెం కూడా భయపడకుండా ధైర్యంగా మాట్లాడే మనిషి అవసరం. ఒక మంచి చదువుకున్న మనిషి, మంచి అవగాహన ఉన్న వ్యక్తి శ్రీభరత్ గారు. ఆయనకు మీరు ఓటు వేసి గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది. మీరు ఒక అవకాశం ఇచ్చి ఆయన చేసేది మీరు ఒకసారి చూడమని చెప్తున్నాను. అదే కాకుండా ఇప్పుడే చెప్పారు, చాలా ప్రాక్టికల్ అప్రోచ్ ఆయనది. ఏదైనా సమస్య వస్తే ఉట్టి పైన చూసి ఇలా చేసేయండి అలా చేసేయండి అని కాకుండా లోతులోకి వెళ్ళి దాన్ని ఎలా పరిష్కరించాలి అని చూసే వ్యక్తి ఆయన. గత 5 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలోనే ఉంటూ ఇక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుసుకుంటూ ఇక్కడ సమస్యల గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తి. ఇక్కడ టీడీపీ ప్రభుత్వం 20 లక్షల జాబ్లు తెస్తానని చెప్పారు. మన చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. దాంట్లో 1,00,000 జాబ్లు శ్రీభరత్ గారు నేను విశాఖపట్నంకి తెస్తాను, మినిమం 1,00,000 జాబ్లు తెస్తానని హామీ ఇచ్చారు. అదే కాకుండా మొన్న రాజ్నాథ్ సింగ్ గారు మన డిఫెన్స్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా ఆయన ముందు ధైర్యంగా మాట్లాడారు. మన స్టీల్ ప్లాంట్ ఇష్యూ గురించి ధైర్యంగా మాట్లాడిన మనిషి. ఇంకా గెలిస్తే కేంద్రంలో ఇంకా ఎంత ధైర్యంతో దీని గురించి మాట్లాడతారో ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకా ఇప్పుడే ఇక్కడున్న ఇష్యూస్ గురించి మాట్లాడారండి. థ్యాంక్ యూ. ఇష్యూస్ మాకు చెప్తే మేము కూడా దాని గురించి ఎలా పరిష్కరించాలో చూడగలము. మొదటిగా ఇక్కడ స్ట్రీట్ లైట్స్ రోడ్లు బాగాలేవని చెప్తున్నారు. ఇది కూడా చెప్తే వాళ్ళు కూడా బాగా దాని గురించి ఆన్సర్ చేయలేదని తెలుస్తుంది. దీని గురించి మేము డెఫినెట్గా ఎలా పరిష్కారం చేయాలో మేము చూస్తాము. అదే కాకుండా మెట్రో గురించి కూడా మాట్లాడారు. ఇది డెఫినెట్గా భరత్ గారి దృష్టి, ఇంకా పల్లా గారికి కూడా వాళ్ళు దాని గురించి పరిష్కారం చూస్తారు. ఇంకా పల్లా గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఫస్ట్ 1 monthలోనే ఇక్కడ ఉన్న టోల్ గేట్ తీయడం జరుగుతుందని. ఆయన ఒక మంచి అవగాహన ఉన్న వ్యక్తి. మీ అందరికీ తెలుసు, ఆయన ఇక్కడి నుంచి గెలిచారు. మీకు ఎలా సాయం చేశారో ముందు మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. నేను కోరుకుంటుంది ఒకటే, వాళ్ళకి అవకాశం ఇచ్చి
మీ అభివృద్ధి, మీ భవిష్యత్తు కోసం ఒక్కసారి మా గురించి ఆలోచించద్దండి. ఒక్కసారి ఎవరికి ఓటు వేస్తే మీ భవిష్యత్తు బాగుంటుందో, మీ అభివృద్ధి బాగుంటుందో, మన పిల్లలకి మంచి జాబ్లు రావడం జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయండి. ఇంకా తప్పకుండా ఫస్ట్ ఓటు వేయండి. ఓటు వేయకపోతే ఇంకెవరో మీ పేరు మీద ఓటు వేస్తారు. మీరందరూ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి మీ అభివృద్ధి, మీ విశాఖ కోసం ఓటేస్తారని నేను మనస్ఫూర్తిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.